R9TV నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ సాయుధ దళాల ధైర్యం పరాక్రమానికి ప్రతీక కార్గిల్ దివాస్. కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన నారా భువనేశ్వరి. డోన్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ను పరిశీలించిన DRM. రాయుడు కాలనీలో కుల మతాలకు అతీతంగా మొహరం వేడుకలు. కార్గిల్ యుద్ధ వీరుడు గోపయ్యాచారి విగ్రహానికి ఘన నివాళులు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఎస్సీ వర్గీకరణను ఆలస్యం చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన బిర్లా ఐలయ్య. బాబుగూడ గ్రామానికి వెళ్లే వంతెన లేక నరకయాతన పడుతున్న గ్రామస్తులు. భారతదేశ సాయుధ దళాల ధైర్యం పరాక్రమానికి ప్రతీక కార్గిల్ దివాస్ కార్యక్రమం అన్న సెర్నటి కరెస్పాండెంట్ జంగిరెడ్డి. కార్గిల్ 25వ విజయ్ దివాస్ సందర్భంగా నాగారంలోని సెర్నటి మోడల్ హై స్కూల్లో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న డమ్మాయిగూడకు చెందిన మాడిశెట్టి శ్రీనివాస్ బాబును నోముల జంగిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్గిల్ పోరాటంలో పాల్గొన్న మాడిశెట్టి శ్రీనివాస్ బాబు మన ప్రాంతంలో ఉండడం మన అదృష్టమన్నారు. దేశ రక్షణ, సమగ్రత, సమైక్యత కోసం సైనికులు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అభినందించారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు మెరుగు సునీత మాట్లాడుతూ 1999 నాటి కార్గిల్ యుద్ధంలో భారత మాతను రక్షించే క్రమంలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులు అర్పించారు. యుద్ధంలో వారు చేసిన ప్రాణత్యాగాలను ఎన్నటికీ మరవలేమన్నారు. ఆ పరాక్రమం నుండి దేశ ప్రజలు స్ఫూర్తి పొందుతూనే ఉంటారని ఆమె పేర్కొన్నారు. మాజీ పారామిలిటరీ జవాన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూరా సైదయ్య గౌడ్ మాట్లాడుతూ దేశానికి సైనికులు వెలకట్టలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వారి రక్షణలోనే భారత ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని పేర్కొన్నారు. 20 years చేసినాడు. 1971 లాస్ట్ మనకు వార్ అయింది పాకిస్తాన్తో పాటు. 72లో జాయిన్ అయ్యి 98లో రిటైర్ అయిపోయింది. వాళ్ళు సర్వీస్ చేసింది, మంచి సర్వీస్ చేసింది, కానీ యుద్ధం అనేది చూడలేకపోయింది, యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేకపోయింది. నా లక్ ఏంటంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగిన సిచ్యువేషన్ ఇది. నేను వెళ్తానని నాకు తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినాక కూడా ఎక్కడికి వెళ్తున్నా మాకు తెలియదు. ఆ ఏరియా గురించి మాకు తెలుసు, కానీ ఎక్కడికి అన్నది ముందు చెప్పలేదు. డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి శ్రీనగర్ దాటిన తర్వాత సోనామార్గ్ ఒక 80 kilometers ఉంటుంది. సోనామార్గ్ నుంచి బాల్టాల్ ఒక 25-30 kilometers ఉంటుంది. బాల్టాల్ నుంచి గుమరి, ఏదైతే టైగర్ హిల్ నుంచి డైరెక్ట్ హిట్ అవుతున్న స్పాట్ ఉంది గుమరి కెప్టెన్ మోడ్ అంటారు దాన్ని. టైగర్ హిల్ నుంచి బాంబార్మెంట్స్ చేస్తే గుమరి దగ్గర బాంబార్మెంట్ క్లారిటీ వచ్చేది. దాని డిస్టెన్స్ వచ్చేసి ఒక 80 kilometers ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఎనిమీస్, మన ఎనిమీస్ హైట్లో ఉండడంతో వాళ్ళ డిస్టెన్స్ తక్కువైపోయి డైరెక్ట్ టార్గెట్ హిట్ చేసేవాడు. అది చేయటానికి రీజన్స్ చాలా ఉన్నాయి. LOC ఎవరైనా తెలుసా? లైన్ ఆఫ్ కంట్రోల్. ఎవరు కూడా ఆర్మీలో జాయిన్ కావాలని ఎవరు అనుకోరు. పారామిలిటరీలో ఒక టైంలో జస్ట్ ఇది ఒక జీవనోపాధిగా చూసేవారు. ఇప్పటికి కూడా కొంతమంది అదే ఆలోచిస్తున్నారు. కానీ దాంట్లో వెళ్ళేంత వరకు ఎవరికి తెలియదు, జీవనోపాధి కంటే మించినది చాలా ఉన్నది. అలా ఎక్స్పీరియన్స్, టాలెంట్, ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఒకటే రకంగా ఉండదు. దాన్ని మనము ఎప్పుడు కూడా, నాకు తెలిసినంత మటుకు మీ టీచర్స్ చెప్పే లెసన్స్లో 90% మీకు అనుభవంకి రావు, ప్రాక్టికల్గా పనికి రావద్దు. ఒక నాలెడ్జ్, ఒక గైడ్ లైన్స్ మాత్రమే. ఆ గైడ్ లైన్స్తోని ప్రాక్టికల్ ఏదైతే మీరు అనుభవిస్తారో, మన సొంత ఎక్స్పీరియన్స్, దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఏం విన్నాం, ఎంత మనం పాటించినాం, అవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. వాటిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే, మీ అందరికీ
అన్ని న్యూస్ తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చాలామందికి యుద్ధం అంటే కూడా తెలియదు, యుద్ధం ఏ రకంగా ఉంటుందో కూడా తెలియదు. ఆ యుద్ధం నాకంటే దేశం కోసం పనిచేయాలనే తపన కలుగుతున్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం. కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన 4వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ ను ప్రారంభించారు నారా భువనేశ్వరి. నేడు కుప్పంలో నారా భువనేశ్వరి 4వ రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని దొంగమన్నను దర్శించుకున్నారు. అనంతరం కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టేందుకు ఏర్పాటు చేస్తామని నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించారు భువనేశ్వరి. కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు చూస్తున్నామన్నారు. కుప్పంలో మహిళా సాధికారిత కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, శిక్షణ పొందిన మహిళలకు స్థానిక గార్మెంట్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భువనేశ్వరి పేర్కొన్నారు. మహిళలు అన్ని విధాల ఆర్థిక అభివృద్ధి చెందేలా వారికున్న అవకాశాలను అందేలా చేస్తామన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది సేవా కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు. అట్లానే ఆయన ఏ స్ఫూర్తితో స్థాపించారు, ఆ స్ఫూర్తితోనే నేను కానీ నా టీం కానీ దాని ముందుకు తీసుకెళ్తున్నాను. అట్లానే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేశాము. ఇప్పుడు మొన్న మార్చ్ ఎలక్షన్ ముందర ఇది మొదలు పెట్టాము. అట్లానే ఇక్కడ మహిళలకి కుట్టు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు చేసింది ఫ్రాక్ అవని, ఏ గార్మెంట్స్ అవని, వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే స్ఫూర్తితో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలుపెట్టాము. ఇక్కడితో ఆగదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మహిళలు వాళ్ళు ఏమి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలుపెట్టాము. ఇదే కాదు, ఇంకా చాలా ఆలోచనలు ఉండే. మేము ఆల్రెడీ కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళతో మేము స్టార్ట్ చేసాము. డోన్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ను గుంటకల్ డిఆర్ఎం, హైదరాబాద్ డిఆర్ఎం పరిశీలించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ను గుంటకల్ డిఆర్ఎం, అదేవిధంగా హైదరాబాద్ డిఆర్ఎం డోన్ రైల్వే స్టేషన్ ని పరిశీలించారు. రైల్వే స్టేషన్ లోని లాబీని, అదేవిధంగా స్టేషన్ లోని పరిసరాలను పరిశీలించారు. గుంటకల్ డిఆర్ఎం ఎన్ మనోజ్, హైదరాబాద్ డిఆర్ఎం వైష్ణవిస్తే డోన్ రైల్వే స్టేషన్ ని పరిశీలించి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చినట్లు డోన్ రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అదేవిధంగా డోన్ రైల్వే స్టేషన్ ని మరింత అభివృద్ధి చేస్తామని గుంటకల్ డిఆర్ఎం మనోజ్ తెలియజేశారు. అరుణ్ జైన్ గారు ఈరోజు రాత్రి డైరెక్ట్గా గుంటకల్కి వెళ్ళి గుంటకల్ నుంచి డోన్ స్టేషన్కి వచ్చి అన్ని ఏబిఎస్ఎస్ స్కీమ్ కింద ఉన్నటువంటి పనులన్నీ త్వరితగతంగా చేయాలని అందరి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అన్ని పనులను పరిశీలించారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు ప్యాసింజర్లకు కల్పించాలని, అదేవిధంగా గుంటకల్ డిఆర్ఎం అయినటువంటి విజయ్ కుమార్ గారు, హైదరాబాద్ డిఆర్ఎం అయినటువంటి వైష్ణవ్ సాయి గుంటకల్ డివిజన్, హైదరాబాద్ డివిజన్ ఇద్దరు కలిసి వచ్చి స్టేషన్ మేనేజర్ రూమ్కి వచ్చినారు. ఆ స్టేషన్ మేనేజర్ రూమ్లో కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత స్టేషన్ మేనేజర్ డోన్ జి వెంకటేశ్వరరావు వాళ్ళకి ఘన స్వాగతం పలికారు. ఆ ఘన స్వాగతం దానికి వచ్చి లంచ్ అవర్ అయిపోయిన తర్వాత అన్ని విభాగాలు గుంటకల్ డివిజన్ డిఆర్ఎం అయితే మొత్తం విభాగాలన్నీ తిరిగి, అంటే రైల్వే ఇన్స్టిట్యూట్, రన్నింగ్ రూమ్, తర్వాత లాబీ, స్టేషన్ మాస్టర్ అంటే డిప్టీ ఎస్ఎస్ ఆఫీసు అన్నీ క్లియర్గా చూసి పరిగెత్తి వెరీ గుడ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అదేవిధంగా డిఆర్ఎం గారు డిప్టీ ఎస్ఎస్ ఆఫీస్ అంటే ట్రైన్లను డిస్పాచ్ చేసేటువంటి ఆఫీసును పరిశీలించి
అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకున్నారు. మీరు బాగా చక్కగా చేస్తున్నారు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి మీ నాలెడ్జ్ అని చెప్పాడు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు డోన్కు ఒక శుభమైన వార్త ఏంటంటే, డోన్ ప్రజలందరికీ కూడా సార్ రావడం, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా సౌకర్యాలు కంప్లీట్గా లేవు, ఆ సౌకర్యాలను చేయమని ఆయన ఆదేశించడం వల్ల వితిన్ 2 monthsలో అన్ని సౌకర్యాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రాయచోటిలోని రాయుడు కాలనీలో కులమతాలకు అతీతంగా మొహరం వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో మండిపల్లి రాహుల్ రెడ్డి పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ పరిధిలోని మదనపల్లె రోడ్డు మార్గంలోనున్న రాయుడు కాలనీలో కుల మతాలకు అతీతంగా మొహరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు శుక్రవారం రాత్రి టీడీపీ యువనేత మండిపల్లి రాహుల్ రెడ్డి, టీడీపీ నాయకులు మడితాటి శ్రీనివాస్ రెడ్డిలు ఈ వేడుకల్లోకి హాజరయ్యారు. వీరికి రాయుడు కాలనీలో రంజిత్ రాయల్ ఆధ్వర్యంలో స్థానికులు, మైనార్టీ యువకులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన చోటు నుండి బ్యాండు బాజాలతో పాటు బాణాసంచాలు పేలుస్తూ నృత్యాలు చేస్తూ పీర్ల మఖాన్ వరకు భారీ ఊరేగింపు బాస్కంలను పీర్లకు సమర్పించారు. అక్కడున్నటువంటి పీర్ల కమిటీ నిర్వాహకులు వీరిని సన్మానించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం టీడీపీ నాయకులు మడితాటి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారితో పాటు రాయుడు కాలనీ వాసులతో కలిసి ఆ కార్యక్రమాన్ని మండిపల్లి రాహుల్ రెడ్డి ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరుల త్యాగాలకు చిహ్నమని, ప్రేమ, త్యాగం, శాంతి సందేశాన్ని తెలిపేదే ఈ మొహరం పండుగ అన్నారు. అంతేకాకుండా ప్రపంచ మానవాళికి ఈ మొహరం పండుగ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని తెలిపారు. కోదాడలో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సైనికుల ప్రాణ త్యాగాలను మరవలేమన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండా మధుసూదన్ రావు పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా పట్టణంలోని సూర్యాపేట రోడ్డులో ప్రధాన రహదారిపై కార్గిల్ యుద్ధంలో పోరాడి అమరుడైన గోపయ్యాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సరిహద్దుల్లో సైనికులు విధులు నిర్వర్తించడం వల్లే ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. నేటి యువత దేశ సైనికులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలను స్మరించారు. ఈ కార్యక్రమంలో ప్యాట్రన్ గుండపునేని నాగేశ్వరరావు, పిఆర్ఓ షేకు రమేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తయి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ముష్కరులతో భారత సైనికులు పోరాటం చేసి విజయం సాధించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కార్గిల్ విజయ్ దివస్ని జూలై 26వ తేదీన జరుపుకుంటున్నాం. 1999 మే 27వ తారీఖున ప్రారంభమైనటువంటి కార్గిల్ యుద్ధం జూలై 26వ తేదీన 1999లో పూర్తి కావడం జరిగింది. ఆ రోజుకి కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు పాక్ సైనికులతో, అదేవిధంగా పాక్ మిలిటెంట్లతో విరోచితంగా పోరాడి అమరులై దాదాపు 527 మంది సైనికులు, భారత సైనికులు అమరులై ఆ యుద్ధంలో మన భూభాగాన్ని తిరిగి స్వాధీనపరుచుకుని పాకిస్తాన్పై భారతదేశం విజయం సాధించినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క కార్గిల్ విజయ్ దివస్ని జరుపుకుంటున్నాం. ఆ యుద్ధంలో దాదాపు 60 రోజులు ఆ కార్గిల్ యుద్ధం అనేది జరిగింది. ఆ 60 రోజుల యుద్ధంలో మంచు కొండల్లో -32 డిగ్రీల వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు
ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పై వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్ రెడ్డి, నలఖామ శ్రీనివాస్, దారం గురువారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్ అని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంకెల గారడి తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మనోహర్ యాదవ్, మన్నె శేఖర్, గన్నెపల్లి కృష్ణమూర్తి, సాయిరెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, వాస్తవానికి వారి క్యాబినెట్లో 10 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. నిన్నటి బడ్జెట్ చూస్తేనే అర్థమవుతుంది వారి కంట్రోల్లో ఏం లేదు. 10 మంది మంత్రులు వాళ్ళ శాఖలకు, వాళ్ళకు అవసరాలకు, వాళ్ళ కాంట్రాక్టర్లకు, వాళ్ళ మంది మాగులకు, వాళ్ళకు సంబంధించిన బంధువర్గానికి ఏ విధంగా కాంట్రాక్టులు, బిజినెస్లు, స్కీములు అప్పచెప్పుకోవాలో ఆ విధంగా మాత్రం డివైడ్ చేసినట్టు కనబడ్డది. ఇక్కడ ఎక్కడ కూడా గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఏ విధంగా అయితే ఓట్లు వేయించుకున్నారో 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఇవాళ రైతు రుణమాఫీ చేస్తామని డబ్బాలు కొట్టుకొని పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. వీళ్ళు చేసుకోవాల్సింది పాలాభిషేకాలు కాదు, ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎంతవరకు రుణమాఫీ జరిగింది, దానికోసం అప్పు ఎంత అయింది, ఇంతకుముందు ఈ రాష్ట్రానికి ఉన్న 9.5 లక్షల కోట్ల అప్పు ఏ విధంగా తీరుస్తారు, తప్పుడు హామీలతో ఏ విధంగా అయితే ప్రభుత్వము మీరు ఫామ్ చేసిరో ఇవాళ మీరు చెప్పిన హామీలకు అదనంగా 8 లక్షల కోట్లు కావాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మీ దగ్గర 10 మంది ముఖ్యమంత్రులు ఢిల్లీకి మా కేంద్ర మంత్రుల దగ్గరికి పోతే ఒక ముఖ్యమంత్రి అందరి మంత్రులను కలిసి ఏ శాఖకు ఏం కావాలి, ఆర్థిక శాఖ దగ్గర ఎంత కావాలి డబ్బు, లోన్లు ఎక్కడ కావాలి, వ్యవసాయ శాఖకి ఏం కావాలి, అర్బన్ డెవలప్మెంట్కి ఏం కావాలి, రోడ్లకి ఏం కావాలి. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే ఎంత వివక్ష చూపిస్తుందో అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు వారి యొక్క కొడంగల్ నియోజకవర్గానికి సుమారు 4,000 కోట్లు కేటాయింపు చేసుకోవడం ప్రజాస్వామ్యంలో చాలా ప్రియమైన చర్య ఇది. ఆయన ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి. 119 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించినట్టు. కానీ ఏంటంటే ఏకపక్షంగా మిగతా నియోజకవర్గాలను పక్కన పెడుతూ కేవలం తన సొంత ఎజెండా లాగా చేసి సుమారు 4,500 పైచిలకు కోట్లు వారి నియోజకవర్గానికి కేటాయించడం చాలా హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎంతో హోప్స్తోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పి ప్రజలు ఓట్లేస్తే అన్ని నియోజకవర్గాలకు ఇంత కదా 3-4 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండటంతో హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రైతాంగానికి పెద్దపీట వేసిందని, ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షలకు పెంపు మరియు విద్య, వైద్యంకు బడ్జెట్, మహిళలకు నిధులు బడ్జెట్ లో ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10 ఏళ్ల తర్వాత వచ్చి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిందని
ఇక్కడ ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా అందరూ కూడా ఈ బడ్జెట్ను హర్షిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము 2091 కోట్ల బడ్జెట్తో నిన్న మా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అందులో 1,10 కోట్లు పేదల సంక్షేమానికి అదేవిధంగా వ్యవసాయానికి కేటాయించడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక 40% దాకా బడ్జెట్ ఆ రెండింటికే వాళ్ళు కేటాయించడం జరిగింది. అంటే మా బడ్జెట్ పేదల సంక్షేమం అందరికీ కూడా అందాలి, అదే దాంతోపాటు రైతులకు మేలు చేయాలి, రైతులకు వెన్నుదండుగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఆలోచనతో ఈ రెండు ప్రాధాన్యత తీసుకొని వీళ్లకు అంత బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మీరు చూస్తుంటుంది ఆరోగ్యశ్రీకి 5 లక్షల నుంచి 10 లక్షలు ఆరోగ్య ట్రస్టుకు నిధులు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా మన విద్యకు కానీ మన విద్య దాంట్లో మన ఎడ్యుకేషన్ అంటే మన మెడికల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అలా, ఎందుకంటే రేపు రాబోయే కాలంలో మనిషికి కావాల్సింది విద్య వైద్యము అనే ఆలోచనతోనే ఈ బడ్జెట్ ఉన్నది. అదేవిధంగా మహిళలకు కూడా ఎక్కడ లేని విధంగా ఈసారి అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. మరి ఈ బడ్జెట్లో వడ్డీ లేని రుణాలు కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ విధంగా మంచి బడ్జెట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో కూడా నిధులు పోయినసారి కానీ ఎక్కువ కేటాయించింది. ఇవందరూ కూడా మీరు గమనించాలి. ఈ కేటాయింపుడు ఒకటే కాదు, ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు కేటాయిస్తుండే కానీ దానికి తగ్గట్టు ఖర్చు పెట్టకపోతుంది. కానీ ఇప్పుడున్న మా ప్రభుత్వం అట్లా కాదు. దీని గురించి ఒక ఎక్సైజ్ చేసింది, దీని గురించి అంతటా నిపుణులతో చర్చించి అవి ఖర్చు అయ్యే విధంగా కూడా చూస్తున్నారు. అదేవిధంగా అన్నింటికీ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మన హైదరాబాద్కి వస్తుంది. మరి అసలు హైదరాబాద్ను కూడా డెవలప్ చేస్తే, మనం హైదరాబాద్ పక్కకున్నాం, హైదరాబాద్ను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో హైదరాబాద్ పట్టణానికే ఒక 10,000 కోట్ల ఎస్సీ వర్గీకరణ కాకుండా స్థానిక ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కాకుండా ఉండటానికి 2004 నుండి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీల చిత్తశుద్ధి లోపమే కారణమని, కేంద్ర వైఖరి వల్లనే మాదిగలు ప్రతి సంవత్సరం విద్య ఉద్యోగాలు నష్టపోతున్నారని టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. హబ్సిగూడలో జరిగిన రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ రాజధానిలో ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగల ఆవేదనను వినిపించడానికి ఆగస్టు 6వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్నామని తెలియజేశారు. ఈ రాష్ట్ర ప్రజలు మాదిగోళ్ళు మన సంఘం వైపు చూసే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. 100-200% మీరు చూడండి. ఎందుకంటే ఒక దిక్కు తాకట్టు పెట్టబోయినా మనం అట్లాంటి పని చేయలేదు. ఎందుకంటే కాలం అట్లాంటి అప్పుడు మనకి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం. ఇప్పుడిప్పుడే 40-41 సంవత్సరాలు ఇప్పుడే మొదటి మొగ్గలకు పని చేస్తున్నాం. ముందు చూస్తున్నాం కార్యాచరణ. చూడండి, మన నుండి పోయిన ఏ సంఘం అయినా చూడండి. రోజు నుంచి ఈ రోజు కూడా నేను ఇప్పటి కూడా చెప్తున్నా. నేను వరంగల్లో విషయం మాట్లాడినారు. నేను ఏ రోజు ఎక్కడికైనా నేను రానికి సిద్ధంగా ఉన్నా. ఫోన్ కాడ ఉండొచ్చు, వాస్తవం, నేను కాదంటలేదు. 100-200% మనం భవిష్యత్తులో కూడా మనమే సాధించబోతున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మేధావుల సమస్యలు, ఉద్యోగాల సమస్యలు ఈ రాష్ట్రంలోనూ జాతులు కూడా, ఇక్కడ ఉన్న సబ్బండ కులాలు కూడా ఆలోచించండి. ఒక 50 ఓట్లను మీరు డిసైడ్ చేయండి. నీ ఊళ్ళో సర్పంచ్ వచ్చి నీ ఇంటికాడ కూర్చుంటాడు. ఈ ఓటు చైతన్యం ఈ రాష్ట్రంలో మాదిగ జాతి ఎందుకు మన వైపు చూడండి. హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ పాలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈవి వేణుగోపాల్ ని, జస్టిస్ కె సుజనాని శనివారం రోజు ఉదయం ప్రెసిడెన్షియల్ సూట్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మర్యాద పూర్వకంగా కలిశారు.
యాదగిరిగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందచేసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన కోర్టును ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపుగూడ గ్రామానికి వెళ్లే వర్రెపై వంతెన లేక నరక యాతన పడుతున్న గ్రామస్తులు బాపుగూడలో వెంటనే వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని బాపుగూడ గ్రామానికి చెందిన గర్భిణీలు, విద్యార్థులు, రోగులు నానా అవస్థలు పడుతున్న బాపుగూడ గ్రామస్తులను పట్టించుకునే నాదుడే లేక వైద్యం కోసం బెజ్జూరు వెళ్లాలంటే బాపుగూడే ఒర్రె దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఒర్రె దాటలేని పరిస్థితుల్లో నానా ఇబ్బందులను అనుభవిస్తూ ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ అతి కష్టం మీద బాపుగూడ ఒర్రెను దాటాల్సిన పరిస్థితి నెలకొంది. బాపుగూడ గ్రామానికి వర్షాకాలంలో వెళ్లాలంటే ఇబ్బందిగా మారిందని, గత కొన్ని సంవత్సరాలుగా బాపుగూడ గ్రామానికి వెళ్లే రహదారి మార్గంలో ఒర్రె నిర్మాణం కోసం రాజకీయ నాయకులు ఎన్నికలలో ప్రతిసారి వంతెన నిర్మిస్తామని దొంగ హామీలు ఇస్తున్నారు. కానీ గెలిచాక ప్రజల బాధలు పట్టించుకునే నాదులే కరువయ్యారని బాపుగూడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలకులు స్పందించి బాపుగూడ గ్రామానికి వెళ్లే ఒర్రెపై వంతెన నిర్మించాలని బాపుగూడ గ్రామస్తులు కోరుతున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.